వెల్కమ్ టు శ్రీచక్ర న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీలో గందరగోళం. ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్న అధికారులు. మైనర్ బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కంప్యూటర్ టీచర్. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో 70 మందికి పైగా రోగులకు ఆసుపత్రి. మరో ప్రాణ ప్రతిష్టకు ముస్తాబైన రామ మందిరం. ఇక వివరాల్లోకి వెళ్తే, రాజకీయాల వైపు యువ నాయకుల చూపు రాబోయే కాలాన్ని రాబోయే నాయకులు ఒకరు ఒనగానపల్లి నుంచి పాణ్యంలోని రాజకీయాలు చేస్తున్నారు, మరొకరు నందికొట్కూరు నుంచి పాణ్యంలోని రాజకీయాలు చేస్తున్నారు. అటు గౌరీ సరితారెడ్డి పాణ్యం శాసనసభ్యురాలుగా ఉంటున్నారు, ఇటు కాటసాని రాంభూపాల్ రెడ్డి పాణ్యం మాజీ సభ్యులుగా ఉంటున్నారు. అయితే మీరు చేస్తున్న రాజకీయాలు యువ నాయకులపై ప్రభావం చూపుతున్నట్లు ఉంది. ఉమ్మడి కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో ఓవైపు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలలో, పార్టీ కార్యక్రమాలలో పాణ్యం శాసనసభ్యురాలు గౌరీ సరితారెడ్డి పాల్గొంటుండగా తల్లితో పాటు తనయుడు గౌరు జనార్దన్ రెడ్డి పాల్గొంటున్నారు. రోడ్డు పడింది కాబట్టి బాగా ఏరియాలో కూడా ప్రొపగేట్ చేయండి. మెయిన్ రోడ్ అంతే కదా, రామగుండం శాసనసభ్యులు మక్కన్ సింగ్ గారి ఆదేశాల మేరకు స్థానిక 14వ డివిజన్ లక్ష్మీపురంలో శ్రీకృష్ణ జై శ్రీరామ యాదవ సంఘం ఆధ్వర్యంలో బీరన్న ఉత్సవాలు మరియు గుడికి సంబంధించిన బోర్ మరియు మోటార్ దాదాపు 1,16,000 రూపాయలతో గత ఎన్నికల్లో మాట ఇచ్చిన ప్రకారం మాట తప్పకుండా నూతన బోర్ వేయించి మరియు మోటార్ను బిగించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించిన మాజీ ఫ్లోర్ల లీడర్ మహంకాళి స్వామి గట్ల రమేష్. అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి అక్కకు, చెల్లెకు, అన్న, తమ్ముడికి అందరికీ కూడా గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారి తరఫున నమస్తే మధ్యలు తెలుపుతా ఉన్నాం. ఎన్నికలకు ముందు ఈ ప్రాంతానికి గౌరవ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారికి ఇచ్చేసిన సందర్భంలో మన వాళ్ళందరూ కూడా ఇక్కడ బీరప్ప టెంపుల్ కట్టుగా ఉన్నాం. తప్పకుండా ఇక్కడ ఒక బోర్వెల్ వేయించాలి. ఈ ప్రాంతంలో ఈ టెంపుల్ కు వచ్చే వాళ్ళందరికీ కూడా సౌకర్యంగా ఉండే విధంగా ఒక బోర్ వేయించాలని అప్పుడు వారు కోరినప్పుడు తప్పకుండా చేయిస్తామని చెప్పేసి గౌరవ ఎమ్మెల్యే గారు మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఈ రోజు తన సొంత డబ్బులతోటి ఇక్కడ బోర్వెల్ వేయించి దాన్ని ప్రజలందరికీ కూడా అందుబాటులోకి 14వ డివిజన్ ప్రజలందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఈ రోజు కార్యరూపం దాల్చడం జరిగింది. మనం ఒక గుడికానికి వెళ్తే కనీసం అక్కడ ఒక బావి కూడా లేకపోతే ఆ దేవుణ్ణి దర్శనం చేసుకోవాలంటే అక్కడ శుభ్రంగా ఉండవలసిన అవసరం ఉన్నది. కనీసం మనకు నీళ్లు లేకపోతే మనం ఏ పని కూడా చేయలేని పరిస్థితి. ఈ రోజు మున్సిపల్ వాళ్ళు నిధులు లేవన్న కారణంగా మున్సిపల్ వాళ్ళు చేయమంటే కూడా వెంటనే సోదరుడు సతీష్, మల్లేష్ వీళ్ళందరూ వచ్చి అన్న అక్కడ మున్సిపల్ వాళ్ళు బోరు వేయమంటే వ్యవస్థ లేరు, ఇబ్బందికరంగా ఉంది అంటే వెంటనే డబ్బులు ఇచ్చి తన సొంత డబ్బులతోటి ఈ రోజు ఇంత మంచి ప్రజలకు అవసరమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారికి 14వ డివిజన్ ప్రజలందరి పక్షాన ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. తప్పకుండా ఈ 14వ డివిజన్ కు సంబంధించి ఏ అవసరం ఉన్నా కూడా సొంత అవసరాలే కాకుండా ప్రజలందరికీ ఉపయోగపడే కార్యక్రమం ఏదున్నా కూడా దాన్ని వెంటనే పూర్తి చేసేందుకు ఈ రోజు ప్రతి డివిజన్ గల్లీ గౌరవ ఎమ్మెల్యే గారు తిరుగుతూ ఆ సమస్యలను వెంటనే పరిష్కరించాలనే ఆలోచనతోటి ముందుకెళ్తా ఉన్నారు. ఇంతకుముందు ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్లీ ఆ ప్రాంతానికి వచ్చిన సందర్భాలే లేవు. కానీ ఈ రోజు గౌరవ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ గారు ప్రతి గల్లీ ఎన్నికల సమయంలో ఏ విధంగానైతే తిరుగుతారో ఆ విధంగా ఎన్నికలు లేకున్నా కూడా ప్రజలకు ఏమేమి అవసరాలు ఉన్నాయి, మనం ఏం చేస్తే వాళ్ళ అవసరాలు తీరుతాయి, ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుందనే సంకల్పంతో ఈ రోజు ప్రతి గల్లీ తిరుగుకుంటా అక్కడ రోడ్ల సమస్య గాని, డ్రైనేజీల సమస్య గాని, కరెంటు స్తంభాలకు సంబంధించిన సమస్యలు గాని
ఎవరిని కూడా ఆ సమస్యలను పూర్తి చేసేందుకు ముందుంటున్నారు కనుక నిరంతరం ఈ డివిజన్ ప్రజలందరూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారితో ఉండి రానున్న రోజులలో ఈ ప్రాంతాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఈ ప్రాంతం అంతా కూడా నిత్యం కలకలలాడే విధంగా ముందుకు తీసుకెళ్లేందుకు మీరందరూ గౌరవ ఎమ్మెల్యే గారితో కలిసి రావాలని చెప్పేసి కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన యాదవ్ సంఘం సభ్యులందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న ప్రతి అక్కకు చెల్లెళ్లకు అందరికీ కూడా పేరు పేరున నమస్సుమాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఐపీఎల్ ఫైనల్లో ఆర్సీబీ గెలుపొందిన సందర్భంగా షాద్నగర్ ముఖ్య కూడలిలో బాణసంచా కలిసి సంబరాలు జరుపుకుంటున్న ఆర్సీబీ ఫ్యాన్స్. You can breathe a sigh of relief, and there's disbelief. 18 years it's taken. 18 years with the same franchise. And the time has come. మైనర్ బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన కంప్యూటర్ టీచర్. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బ్రెయిన్ ట్రీ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ కోర్సు నేర్చుకునేందుకు వచ్చిన బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన కంప్యూటర్ టీచర్ నవాజ్కు దేవశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన కుటుంబ సభ్యులు. గతంలో కూడా ఈ ఇన్స్టిట్యూట్లో ఇలాంటి ఘటనలు జరిగాయని నవాజ్ పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన కుటుంబ సభ్యులు. क्या हुआ प्रसाद क्या ఏం లేదా ఎప్పుడో ఫాలో చేస్తే ఈయన టెన్షన్ అడగంగానే నాకు మైండ్ లో రాలేదు ఏం చేయాలడం నేను మర్చిపోయినా ఆటో అంటే రెగ్యులర్ గా ఆటో అంతే దాంట్లో ఏం లేదు हाँ भैया भाई वही क्या बोल रहा हूँ इपट ठहरो ना मिलके अम्मा पिల్ల ఏడుస్తున్నారు ఇంటికి వచ్చి ఇప్పుడు ఇపట్ ठहरो अरे मेरे सामने सुनो भाई ठहरो मेरे मारना मैंने भैया वो तो मेरी बात వచ్చి మొత్తం మీ ఊరు చూసిన పిల్ల లేదు మా అక్క ఫోన్ చేసిన పిల్ల కూడా లేదు అని చెప్పింది రాలేదు అట్లా మెట్లు దిగ వస్తున్నాం మెట్లు దిగ వస్తే మా మడవ వచ్చిందని మా अक्का कूल వచ్చిందని అడిగిన అడిగితే न्याय भाई ऑटो लेट हुआ होगा एक बार ऑटो पर जाके पूछो पहले नहीं पता हां फिर मीन के दिखुతున్నా మెట్టు దిగుతున్నా ఓకే నేను మీకు వద్దు మా పిల్ల మీనే ఉండదు ऐसा काय को ఆపరేషన్ సింధూర్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. భోపాల్లో జరిగిన ఓ ఈవెంట్లో మాట్లాడుతూ బీజేపీ ఆర్ఎస్ఎస్ సరెండర్ అవ్వడం అలవాటేనన్నారు. ట్రంప్ కాల్ చేసి నరేందర్ సరెండర్ అనగానే ప్రధాని మోడీ భయపడి పాకిస్తాన్లో సిఫార్సుకు అంగీకరించారని వివరించారు. ట్రంప్ బెదిరింపులకు ఆయన లొంగిపోయారని దుయ్యబడ్డారు. ఇందిరాగాంధీ ఎవరికి భయపడలేదని పునరుద్ఘాటించారు. मारो डर के भाग जाते हैं ये लोग जैसे उधर से ट्रंप ने एक इशारा किया फोन उठाया कहा मोदी जी
क्या कर रहे हो? नरेंद्र, सरेंडर। और जी हजूर करके नरेंद्र मोदी जी ने ट्रंप के इशारे का पालन किया। आपको एक समय याद होगा जब फोन कॉल नहीं आया था, 7th फ्लीट आई थी, 71 की लड़ाई में 7th फ्लीट आई थी, हथियार आए थे, एयरक्राफ्ट कैरियर आया था। इंदिरा गांधी जी ने कहा मुझे जो करना है मैं करूंगी। ये फर्क है, इनका कैरेक्टर है। ये सारे के सारे ऐसे हैं। आजादी के समय से सरेंडर वाली चिट्ठी लिखने की आदत है। 1 सेकंड में थोड़ा सा दबाव पड़े, भैया ये लो। हाँ, तो ये इनका कैरेक्टर है। कांग्रेस पार्टी सरेंडर नहीं होती है। गांधी जी, जवाहरलाल नेहरू, सरदार पटेल ये सरेंडर वाले लोग नहीं हैं। ये सुपर पावर से लड़ने वाले लोग हैं। తెలంగాణలో రేషన్ షాపుల ముందు పడిగాపులు కాస్తున్న ప్రజలు, గంటల తరబడి క్యూలలో నిలబడలేక సంచులు చెప్పులు పెడుతున్న ప్రజలు. ఒక వ్యక్తికి రేషన్ ఇచ్చేందుకు దాదాపు 30 నుండి 45 నిమిషాల సమయం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు 3 నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడంతో ఉదయం 6 గంటల నుండి క్యూలైన్లో నిల్చొని సర్వర్ ప్రాబ్లం ఉండడంతో గంటల తరబడి క్యూలైన్లో ఇబ్బంది పడుతున్న ప్రజలు. రంగారెడ్డి జిల్లా శంకరంపల్లి మున్సిపల్ పరిధిలో ఉదయం 6 గంటల నుండి రేషన్ కోసం లైన్లో వేచి ఉన్న ప్రజలు. 6 గంటలకు వచ్చిన మా భార్య పిల్లలతో ముగ్గురం వెళ్ళాడం లైన్లో. ఇంతవరకు లైన్ కూడా రాలేదు. సర్వర్ బిజీ అంటున్నారు. మా డ్యూటీ పోయింది. నలుగురం వచ్చి ఇలా అవడం మేడం. 2 గంటలకు డ్యూటీ పోయింది. ఆడ సర్వర్ వస్తే ఆడ సర్వర్ లేదన్నారు. ఆడ షాప్ వేస్తలేరు. ఒక షాప్ ఓపెన్ అయింది. ఏం పేరు నీ పేరు? వెంకటప్ప. సింగర్పల్లి కన్నా తాండుకున్నాడు. ఇప్పుడే యాక్సెస్ అయితే నెట్ రాకపోతే నేను ఫోటోలు చూసుకుంటున్నా అంతే. ఇప్పుడు ఆన్ చేస్తున్నాను. పొద్దున్న చూస్తారా? నేను 5 నుంచి రాలేదు. నా దగ్గర సెంట్రల్ స్టేట్ అది కానీ ట్రక్షిప్ నంబర్ ఎంట్రీ చేసి అక్కడికి వచ్చి స్టాక్ ఎంట్రీ చేసి ఓపెన్ చేస్తేనే కాబట్టి ఒకరికి ఎంత టైం పడుతుంది? ఏది సర్వర్ బట్టి సర్వర్ రిటర్న్ వచ్చిన రిటర్న్ అయింది. సర్వర్ మంచిగా వస్తుందా? ఇందిరమ్మ ఇండ్ల పట్టా పంపిణీలో గందరగోళం. హనుమకొండ జిల్లా ఐనవోల్లో అర్హులు కాదని కాంగ్రెస్ కార్యకర్తలకే ఇండ్లు మంజూరు చేశారని స్థానికులు ఆవేదన. ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతుండగానే స్థానిక నాయకులు నిలదీసిన ప్రజలు. బతుకు తెరువు కోసం హైదరాబాద్ వెళ్తే లిస్టులో నుండి పేరు తొలగించారని కన్నీరు పెట్టుకుంటున్న కకిరాలపల్లి గ్రామానికి చెందిన మహిళ. పాలనను పెట్టి అది చేస్తున్నారు.
చాలా ఫోన్ చేస్తే అన్ని చాలానే వస్తున్నాయి. అని చెప్పాలి లేదని చెప్తే అయిపోతాయి కదా. హైదరాబాద్ ఉంటాము ఉండమని అంటలే, కానీ ఓట్లకైతే వస్తాను కదా. ఎవరు చచ్చినా వస్తాను, బతికినా వస్తాను, అన్నిటికీ మేమే ముందుంటాను కదా. మేము హైదరాబాద్ ఉంటేంది, ఎక్కడ ఉంటేంది. మా పిల్లలకి ఇంత పెద్ద ఉన్నారు, మేము ఏడుండాలి. ఎవడన్నా ఓటేయమని ఇంటి ముందరకు వస్తే అప్పుడు చెప్పు తగ్గుతుంది ఒక్కొక్కరికి. మీరు ఎన్నిసార్లు ఫోన్ చేస్తే అన్నిసార్లునే వస్తున్నాయి. అని చెప్పాలి లేదని చెప్తే అయిపోతాయి కదా. ఇంత తీసుకున్నాడు ఎందుకు, అంతెందుకు కాదు వాళ్ళు ఇప్పుడు అదే ఎవరు తీసేసి వాళ్ళు తీసేసిన వాళ్ళు ఎవరో మరి ఏందో, హైదరాబాద్ ఉన్నా అని చెప్పి ఎవరో మరి ఏందో అర్థమైంది. హైదరాబాద్ ఉంటాము ఉండమని అంటలే, కానీ ఓట్లకైతే వస్తాను కదా. ఎవరు చచ్చినా వస్తాను, బతికినా వస్తాను, అన్నిటికీ మేమే ముందుంటాను కదా. ఇంకా మేము హైదరాబాద్ ఉంటేంది, ఎక్కడ ఉంటేంది. మా పిల్లలకి ఇంత పెద్ద ఉన్నారు, మేము ఏడుండాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా హామీలు అమలు ఎందుకు చేయట్లేదని వైఎస్ఆర్సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వి మోహన్ రెడ్డి కుటుంబ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కర్నూలు నగరంలో వైఎస్ఆర్సీపీ కుటుంబ ప్రభుత్వం ఏడాది పాలనను వెన్నుపోటు దినం అంటూ చేపట్టిన ర్యాలీని ధర్నా చౌక్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. అనంతరం డీఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. చెప్పినారు. ఫస్ట్ 14 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు, తర్వాత 10 కోట్లకు 12 కోట్లకు వచ్చినారు. మళ్ళీ లోకేష్ ఏమో 10 కోట్లు అన్నాడు. ఆఖరికి అసెంబ్లీలో ప్రవేశపెడితే 6,40,00,000 అన్నారు, 6,40,00,000 కోట్లు అన్నారు. 6,40,00,000 కోట్లలో అప్పటికే మీరు చేసిన అప్పులు 4 లక్షల కోట్లు దగ్గర ఉన్నాయి. మీరు చేసే అప్పులు పోను జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి కూడా కేవలము 2 లక్షల చిల్లర కోట్లు అప్పు చేసినాడు. మీరు 1,01,000 కోట్లు తెచ్చారు, ఒక్కరికి ఒక సంక్షేమం ఇవ్వలేదు, ఒక రోడ్డు వేయలేదు, ఒక ప్రాజెక్టుకు ఖర్చు పెట్టలేదు. ఎక్కడ గాడిదలుగా ఆయనకి పెట్టిన డబ్బులు అనేది మేము ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు మోసపోయినటువంటి ప్రజల తరఫున ఈ పోరాటం సాగుతుంది. ఖచ్చితంగా మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో అవన్నీ హామీలు అమలు పరిచేంత వరకు మిమ్మల్ని వదిలిపెట్టేది లేదు. మీరు కనుక ఈ హామీలు అమలు పరచకుంటే మీరు గ్రామాలలో పోయినంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు గ్రామాలలో పోయినంటే కొరకలు తీసుకొని వెంటబడతారు మహిళలు. ఆల్రెడీ 1 సంవత్సరం మీరు బాకీ ఉంటారు, వచ్చే సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు బాకీ అవుతారు. 2 సంవత్సరాలు ఇవ్వాలి. నిరుద్యోగులు ఎప్పుడెప్పుడు ఉన్నారు, నిరుద్యోగులు మీద పడి కొడతారనే విషయం మర్చిపోకండి. రైతులైతే పారలు పలుగులు తీసుకొని మిమ్మల్ని వెంటబడతారు. అమలాపురం రూరల్ మండలం వన్నచింతలపూడి గ్రామంలో దళిత మహిళపై క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన వెంకట, క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన జంపన వెంకట సుబ్బరాజు అనే వ్యక్తి దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. మహిళపై అసభ్యంగా ప్రవర్తించి దాడి చేసినట్టు తెలిసింది. మహిళ రక్తపు గాయాలతో అమలాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స చేసుకుంటుంది. స్టేట్మెంట్ రాసుకోవడానికి వచ్చిన పోలీసులు కానిస్టేబుల్ బాధిత మహిళ జరిగిన విషయాన్ని చెబుతుండగా అలా రాయకుండా పక్కదోవ పట్టించే ప్రయత్నం చేయగా అక్కడే ఉన్న దళిత నాయకుడు అడ్డు చెప్పగా అప్పుడు బాధిత మహిళ చెప్పిన విషయాన్ని చెప్పినట్టుగా రాయడం జరిగింది. జరిగిన ఘటనపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
మా భూములే లాక్కుంటారా అంటూ కడుపు మండి తిరగబడ్డ రైతులు. జోగులాంబ, గద్వాల్ జిల్లా రజోలి మండలం పెద్దదన్వాడ గ్రామంలో మరోసారి ఇథనాల్ ఫ్యాక్టరీ అలజడి. పనులు నిలిపివేస్తామని చెప్పిన ప్రభుత్వం మరోసారి పనులను ప్రారంభించిన కంపెనీ యాజమాన్యం. దీంతో ఆందోళనకు దిగి దాడికి దిగిన వాహనాలు తగలబెట్టిన ప్రజలు. కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ వచ్చిన 10 గ్రామాల ప్రజలు. దాన్ని పెట్టినారా సార్? అది మేము ఒకటి కూడా మిగిలిస్తారా లేదు ఆనంద్ ఇంటికి తీసు సార్. సార్ అన్నీ బాగానే ఉన్నారు సార్. ఇంకోటి కొత్త గుడ్సెలు పీకేస్తున్నారు సార్. గుడ్సెలు పీకేస్తున్నారు, వాళ్ళ మీద దాడి చేస్తున్నారు సార్. వాళ్ళ కంపెనీ వాళ్ళ మీద. అవును సార్. వాళ్ళ కారు మొత్తం ఖరారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని గాంధీ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు. గడ్డం వంశీకృష్ణ పెద్దపల్లి ఎంపీగా గెలుపొంది సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేసిన పార్టీ నాయకులు, ఆయన అభిమానులు. పార్లమెంటు పరిధిలోని అనేక సమస్యలపై పోరాడుతూ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్న నాయకులు వంశీకృష్ణ సింగరేణి రీటైల్ కార్మికులకు పెన్షన్ పంపుతో పాటు ఆదాయ పదం మినహాయింపు కోసం పార్లమెంట్లో గలమెత్తిన యువ నాయకుడు వంశీకృష్ణ. గతంలో ఎంపీలు చేయని అనేక అభివృద్ధి కార్యక్రమాలను శ్రీకారం చుడుతున్న యువ ఎంపీ వంశీకృష్ణకు పార్లమెంటు ప్రజల పక్షాన ధన్యవాదాలు అని మల్లికార్జున అన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీకృష్ణ గారి నాయకత్వం. పెద్దపల్లి పార్లమెంట్ వంశీకృష్ణ గారి నాయకత్వం. పెద్దపల్లి పార్లమెంట్ అందరూ వంశనగర్ నాయకత్వం. వంశనగర్ నాయకత్వం. ముందురా అందరు ఎందుకన్నా. ఓకే రైట్. ఓకే 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 ఈరోజు మన పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు, యువ నాయకులు, కాకా గారి మనవడు, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి గారి తనయుడు వంశీకృష్ణ గారు పార్లమెంట్ సభ్యునిగా ఎన్నికై ఈరోజు సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో పార్లమెంట్ సభ్యునిగా అనేక విజయాలు సాధిస్తూ అదేవిధంగా ఈ ప్రాంతంలో నెలకొన్న సమస్యల మీద పార్లమెంట్లో గలమెత్తిన యువ నాయకుడిగా ఈ ప్రాంత ప్రజలను మన్నను తొలగించిన వంశీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంతకు ముందున్న టీఆర్ఎస్ ఎంపీలు ఎవరు కూడా సాధించలేనిది ఒక్క సంవత్సరంలోనే ఈ ప్రాంత సమస్యల మీద, ప్రత్యేకించి సింగరేణి కార్మికుల ఆదాయ పన్ను మీద, అదేవిధంగా పెన్షన్ సౌకర్యం మీద, అదేవిధంగా కార్మికులు నివసిస్తున్నటువంటి మాతంగి కాలనీలో అక్కడ ఉన్న సమస్యల మీద పార్లమెంట్లో గలవెత్తినటువంటి వ్యక్తి వంశీకృష్ణ గారు.
అంతేకాకుండా ఈ ట్రైన్లు మన ఈ రామగుండం ప్రాంతంలో ఎంతో ఇండస్ట్రియల్ ఏరియా అయినటువంటి ప్రాంతంలో ట్రైన్లు ఆగకపోవడం, మధ్యలో ట్రైన్లు బంద్ చేయడం, వీటన్నిటి మీద కూడా గలమెత్తి మాట్లాడి ఇప్పటికే దరిదాపు 2-3 ట్రైన్స్ను ఆపించడం జరిగింది. అదేవిధంగా మిగిలిన ట్రైన్స్ అన్నింటిని కూడా ఆపడం కోసం అని చెప్పని ఆయన ప్రయత్నం చేస్తూ నిన్న కూడా పెద్దపల్లి రైల్వే స్టేషన్ విజిట్ చేసి ఇక్కడ కార్యక్రమాలు ఏం నడుస్తున్నాయి అని చెప్పననే విషయము చర్చిస్తూ ఈ ప్రాంతంలో ఉన్న సమస్యల మీద అవగాహన కల్పించుకుంటూ పార్లమెంట్లో ఈ సమస్యల మీద స్పందిస్తూ ఈ ప్రాంతంలో భవిష్యత్తులో ఏ పార్లమెంటు సభ్యుడు కూడా గెలవకుండా ఆయన గెలవడం కోసమే ఆయన్ని గెలిపించుకునేందుకే ప్రజలు ఉత్సుకతో ఉన్నారు. ఆయనను భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించే విధంగా ఇదే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని చెప్పని ఈ ప్రాంత ప్రజల పక్షాన ఆయనకు మరొకసారి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికైనందుకు సంవత్సరం గడిచినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తాము. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.